హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కథనగల్లు యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే జాబ్ క్యాలెండర్ గోవింద. అంటే జాబ్ క్యాలెండర్కి సంబంధించి మనం ఈరోజు టాపిక్లో చర్చించుకోబోతున్నామండి. దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగల్లు యూట్యూబ్ ఛానల్. దీని లోపల విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించిన వీడియోస్తో పాటు మరెన్నో యూస్ఫుల్ వీడియోలు మీ ముందుకు వస్తాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగల్లు యూట్యూబ్ ఛానల్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వచ్చేద్దాం. జాబ్ క్యాలెండర్ గోవింద అంటే ఇప్పట్లో ప్రభుత్వ ఉద్యోగాలు లేనట్లేనా అనేది ఈరోజు టాపిక్కు సంబంధించిన విషయాలండి. దీనికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాలు ఎందుకు లేవనే దానికి సంబంధించి ప్రధానంగా మీకు ఒక 3-4 బలమైన పాయింట్స్ మీ ముందుకు తీసుకురాబోతున్నానండి. వీటిని బట్టి మీరు నిజంగా అనాలిసిస్ చేయండి, వచ్చే అవకాశం ఉందా లేదని. నాకు తెలిసి ఈ 3-4 పాయింట్ల తర్వాత చూసుకున్నట్టయితే రాబో 2 లేదా 2.5 సంవత్సరాల వరకు ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా వచ్చేటందుకు అవకాశం లేదని గట్టిగా చెప్పవచ్చు. అదేంటి రాబోయ్ ఇట్లా చెప్తున్నావు, మేము ఎంతో కాలంగా ప్రిపేర్ అవుతుంటే నేను ఇట్లా మాట్లాడేది అంటున్నారా? ఎస్, రీజన్ నెంబర్ 1, మనకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఉద్యోగాల కోసం వాళ్ళు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయగానే నిజంగానే వస్తాయనే ఆశతోటి ప్రభుత్వాన్ని మార్చి కాంగ్రెస్ని అధికారంలోకి తేవడం జరిగింది. ఆ తర్వాత చూసుకున్నట్టయితే ప్రజెంట్ గత ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లనే కొన్ని అడ్డంకుల వల్ల ఆ నోటిఫికేషన్ రద్దు చేసి మళ్ళీ తిరిగి అదే నోటిఫికేషన్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. వాటిని మాత్రమే ఫిలప్ చేయడం జరిగింది. కొత్తగా ఉద్యోగాలు ఫిలప్ చేసింది ఏమీ లేదని చెప్పవచ్చు. అయితే ఆ తర్వాత కొత్తగా నోటిఫికేషన్లు ఎందుకు ఇవ్వలేకపోతుంది అనే దానికి రీజన్ నెంబర్ 1 ఏంటంటే ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో పాత నోటిఫికేషన్లు రద్దు చేసి కొత్తగా ఫిలప్ చేయడం అనేది జరిగింది. అది చాలా సులువైంది కూడా ప్రభుత్వానికి. ఆ తర్వాత కొత్త నోటిఫికేషన్లు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎదురైన అడ్డంకులను కనుక ప్రధానంగా చూసుకున్నట్టయితే రీజన్ నెంబర్ 1గా ఎస్సీ ఉప కేటగిరీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం ప్రధానంగా ప్రభుత్వం ముందుకు వచ్చింది. దాంతోపాటు ఎస్టీలకు సంబంధించిన కూడా కొంత ఇబ్బందులు ఏర్పడినాయి. రిజర్వేషన్లకు సంబంధించిన అంశం రీజన్ నెంబర్ 1. అయితే దీనికి సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే కేంద్రం కూడా సానుకూలంగా వ్యవహరించడంతో ఎస్సీలకు కేటగిరీలు అంటే ఎస్సీ రిజర్వేషన్ల నుండి ABCD ఆ విధంగా ఒక 4 కేటగిరీలను సృష్టించడం జరిగింది. దాంట్లో ఒక్కో కేటగిరీలో కొన్ని కులాలను చేరుస్తూ రిజర్వేషన్లను అలాట్మెంట్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ ప్రక్రియ అంతా జరిగేటప్పటికి కొంత సమయం గడిచిపోయింది. కొత్త నోటిఫికేషన్లు ఇవ్వడానికి ఈ సమస్య అడ్డంకుగా ఉండే ఇన్ని రోజులు. అయితే ఈ మధ్య చూసుకున్నట్టయితే గత 5-6 నెలలు 7-8 నెలలుగా చూసుకున్నట్టయితే మళ్ళీ కొత్త నోటిఫికేషన్లు ఎందుకు రావట్లేదు, ఎస్సీ రిజర్వేషన్ సమస్య ఒక కొలిక్కి వచ్చిన తర్వాత కూడా ఎందుకు రిజర్వేషన్లు ఇస్తలేరు అనేది నిరుద్యోగులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇంట్లో నిరుద్యోగులకు చాలామంది తెలియని విషయం ఏంటంటే బీసీ రిజర్వేషన్లు పెంచుతామని గతంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు బీసీ డిక్లరేషన్ పేరిట ఒక హామీని అయితే ఇవ్వడం జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కొరకు మొట్టమొదటగా ఒత్తిడి రావడం జరిగింది. విద్యార్థులకు విద్య, ఉద్యోగం మరియు రాజకీయ అవకాశాలలో బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని కోరడం జరిగింది. దానికి సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మొదట్లో తప్పించుకోవాలని చూసినా ఆ తర్వాత వివిధ రాజకీయ పార్టీల నాయకులు, విద్యావేత్తలు అలాగే సొంత పార్టీ నేతలు కూడా కొంతమంది ఎదురు తిరగడంతో ఆ ప్రక్రియ సరే ఏదో ఒక విధంగా మామ అనిపించారు. ఆ రిజర్వేషన్లకు సంబంధించి ముందుగా బీసీ కమిషన్ అపాయింట్మెంట్ చేయడం, అది కోర్టు ద్వారా చెల్లదని తేలడంతో నెక్స్ట్ మరో కమిషన్ ఏర్పాటు చేయడం, ఆ కమిషన్ ఆధ్వర్యంలో మనకు తెలంగాణ వ్యాప్తంగా మొత్తంగా జనాభా లెక్కలు తీయడం, దాంట్లో బీసీ జనాభాని గత ప్రభుత్వం నిర్వహించిన లెక్కల కంటే కొంత తక్కువ చేసి చూపించడం అనేది జరిగింది. దానిపైన ఎన్నో విమర్శలు వచ్చినాయి. అయితే ఆ ఓసీ అభ్యర్థులను ఓసీ జనాభాని అవసరం కంటే పెంచడం, అలాగే ముస్లింలను తీసుకొచ్చి బీసీలలో కలపడం, కొన్ని వివిధ రకాలుగా ప్రభుత్వం అయితే తప్పులు చేసినట్టుగా చాలా విమర్శలు అయితే వచ్చినాయి. సరే ఏది ఏమైనప్పటికీ జనాభా లెక్కలు అనేటివి చేయడం జరిగింది. అయితే దాని లోపల 46% బీసీలు ఉన్నట్టుగా తెలిపింది. వాస్తవానికి 60% వరకు తీసుకున్న తర్వాత అఫీషియల్గానే మనకు అసెంబ్లీలో తీర్మానం పెట్టడం జరిగింది. దాన్ని గవర్నర్కు పంపిస్తే గవర్నరు రాష్ట్రపతికి సిఫార్సు చేయడం జరిగింది.
ఎందుకంటే ఇది గతంలో ఉన్న సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా 50% రిజర్వేషన్లు మించరాదు అనే సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఉన్నందున ఆ రాష్ట్రపతి పరిశీలన కోసం గవర్నర్ పంపినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇక దీంతో పాటు మరొక రీజన్ ఏంటంటే ఉద్యోగ క్యాలెండర్ అమలు చేయకపోవడానికి మరొక కారణం ఏంటంటే నెక్స్ట్ సెకండ్ రీజన్గా చూసుకున్నట్టయితే ఈ రాబో నవంబర్ డిసెంబర్లో కొన్ని రాష్ట్రాలలోనూ అలాగే ఫిబ్రవరి నుండి మెజారిటీ రాష్ట్రాలలోనూ మన దేశంలో జనాభా లెక్కల సవరణ అనేది తీసుకోబోతున్నారు. ఈ జనాభా లెక్కల సర్వే ప్రకారంగా నియోజకవర్గాల పునర్విభజన అనేది 2026లో జరగాల్సింది. కాబట్టి దానికోసం కూడా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. సో ఈ జనాభా లెక్కల పరంగా చూసుకుంటే నియోజకవర్గాలను విభజించినప్పుడు ఒక్కో జిల్లా పరిధిలో ఉన్న మండలాలను అవసరాన్ని బట్టి పక్క మండలానికి కానీ పక్క జిల్లాకు కానీ కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు స్థానికత విషయంలో గందరగోళం ఏర్పడుతుంది. ఇప్పుడు ప్రత్యేకంగా రాష్ట్రపతి పార్లమెంట్ ఆమోదం దానికి అనుగుణంగానే రాష్ట్రపతి ఉత్తర్వులు అనేవి రావాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్రపతి ఆమోదం అనేది రావాల్సిన అవసరం ఉంటుంది. సో ఇదంతా ప్రాసెస్ జరగడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. దీనికి అనుగుణంగానే మన తెలంగాణ దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. అందులో భాగంగా మన తెలంగాణ లోపల ప్రస్తుతం ఉన్న 119 నియోజకవర్గాల నుండి 153 నియోజకవర్గాలకు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రక్రియలో భాగంగా కొత్త నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉండదు దాంట్లో. ఎందుకంటే స్థానికత ప్రాబ్లం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి గందరగోళ పరిస్థితి కొన్ని రోజుల పాటు కొన్ని నెలల పాటు ఉంటుంది. కాబట్టి కొత్త రిజర్వేషన్లు అనేది రావడం జరగదు. కాబట్టి ఈ విధంగా ప్రభుత్వానికి కొత్త నోటిఫికేషన్లు ఇవ్వడానికి సమయం వీలు కాకపోవడంతో రాబో 2 నుండి 2.5 సంవత్సరాల్లో కొత్త నోటిఫికేషన్లు అనేది మనం ఆశించడం అత్యాశ అవుతుందని చెప్పొచ్చు. కాబట్టి నిరుద్యోగులకు నేను ఒక సూచన ఏంటంటే మీరు ప్రస్తుతం ప్రైవేట్ ఎంప్లాయీగా కానీ లేకుంటే ఇంకేదో వేరే ఉపాధి అవకాశాలలో ఉన్నవారు ఈ ఉపాధిని ఎట్టి పరిస్థితుల్లోనూ రాబో 2 సంవత్సరాల వరకు వదలాల్సిన అవసరం లేదు. ఇంకా కొందరు ఏమవుతుందంటే ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ వేరే పనులు చేసే వాళ్ళు వాటిని మానుకొని నోటిఫికేషన్ల కొరకు గ్రూప్ 2 గ్రూప్ 1 కొరకు అని లేకుంటే ఇంకా ఏదో టీచర్స్ డిఎస్సి కోసం అని టెట్ కోసం అని ప్రిపేర్ అవుతూ ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా ఉపాధి అవకాశాలను వదిలిపెట్టి మాత్రం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నా. నాకున్న పరిజ్ఞానం మేరకు 99% నోటిఫికేషన్లు రాబో 2 సంవత్సరాల లోపు వచ్చే అవకాశం లేదని చెప్పొచ్చు. సో ఇదే అండి జాబ్ క్యాలెండర్ గోవిందా అనే దానికి విశ్లేషణాత్మకమైన కథనం. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.